ప్లానింగ్ లేని డబ్బు బ్యాంకులో నిద్రపోతుంటే ప్లానింగ్ ఉన్న డబ్బు పనిచేస్తుంది, పెరుగుతుంది, భవిష్యత్తును నిర్మిస్తుంది. జీవితం అంటే కేవలం సంపాదించడమే కాదు, అనుభవించడం కూడా అని గుర్తుపెట్టుకోండి. ఏజెంట్ చెప్పాడని పాలసీ తీసుకుంటారు, ఫ్రెండ్ సూచించాడని స్టాక్స్ కొంటారు, సోషల్ మీడియాలో చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరందరూ ముందు ప్రోడక్ట్ తెచ్చుకొని తర్వాత దానికి పర్పస్ వెతుకుతారు. కొంతమందికి కనీసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం ఉండదు. కొత్తగా ఫ్యాషన్గా ఉన్నాయని ఎస్ఏఎఫ్, ఏఎఫ్, పిఎంఎస్ అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చిన్న వయసులో చిన్న మొత్తాలు పెట్టినా కూడా మీ చిన్న వయసు కారణంగా సమయం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. దీనివల్ల కాంపౌండింగ్ శక్తి కూడా బాగా వర్క్ అవుతుంది. అంటే అసలు నష్టం రిస్క్ వల్ల కాదు, ఆలస్యం వల్ల వస్తుంది అని చెప్పవచ్చు. మనం ఈరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, అంటే ఏం కొనాలి, ఏం వదులుకోవాలి, ఎంత సేవ్ చేయాలి, అలాగే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ కలిపి మన భవిష్యత్తు జీవితాన్ని సైలెంట్గా డిజైన్ చేస్తూ ఉంటాయి. డబ్బు ఉంటే ఆ డిజైన్కి అనేక రకాల ఆప్షన్లు ఉంటాయి. డబ్బు లేకపోతే ఎటువంటి ఆప్షన్స్ ఉండవు. అలాగే కొందరికి డబ్బు స్వేచ్ఛ, కొందరికి భయం, ఇంకొందరికి గర్వం. కానీ డబ్బు విషయంలో ఒక నిజం మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది. అదేంటంటే డబ్బు మన జీవితంలో మనం ఎవరో చూపించే అద్దంలాగా పనిచేస్తూ ఉంటుంది. మన అలవాట్లు, మన విలువలు, మన ఓపిక, అలాగే మన తెలివి, ఇవన్నీ డబ్బుతోనే బయటపడతాయి. అందుకే డబ్బు సంపాదించడం కంటే డబ్బును అర్థం చేసుకోవడమే పెద్ద టాస్క్ అవుతుంది. అందుకే ఈ వీడియోలో మనం డబ్బుని మరింత అర్థం చేసుకోవడానికి మరికొన్ని చేదు నిజాలు తెలుసుకుందాం. డబ్బు చేదు నిజాలు సిరీస్లో ఇది 11వ వీడియో. ఇందులో ఉన్న అన్ని వీడియోలు మీరు చూడడం కోసం క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్ లింక్ని క్లిక్ చేయవచ్చు. ఈ వీడియో ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఈ వీడియోకు కనీసం 5,000 లైక్స్ ఇస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మా టీంకు ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మొదటగా భయం డబ్బును బంధిస్తుంది, ప్లానింగ్ డబ్బుకు స్వేచ్ఛనిస్తుంది. సాధారణంగా చాలామందికి డబ్బు విషయంలో 3 పెద్ద భయాలు ఉంటాయి. అవేంటంటే ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పోతుందేమో, రేపు ఎమర్జెన్సీ వస్తే ఏమవుతుంది, తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది. ఈ 3 రకాల భయాల వల్ల చాలామంది తమ డబ్బును ఎక్కడ పెట్టాలో తెలియక సేవింగ్స్ అకౌంట్లోనో లేదంటే ఇంట్లోనే క్యాష్గానో వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల డబ్బు అక్కడే స్టక్ అయిపోయి ఉంటుంది. ఉదాహరణకు విజయవాడకు చెందిన రమేష్ బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల సేవింగ్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్ అంటే రిస్క్ అనుకోవడం, మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం కాకపోవడం, రియల్ ఎస్టేట్కు పెద్ద మొత్తంలో డబ్బు కావాలనుకోవడం, ఇటువంటి భయాల కారణంగా రమేష్ 5 ఏళ్ల పాటు ఆ డబ్బును సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచాడు. దీనివల్ల అతనికి 3% వడ్డీ మాత్రమే వస్తుంది. ఇక్కడ అతనికి డబ్బు పెరిగినట్లు అనిపించినా కూడా 6% ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ చాలా వరకు తగ్గిపోయింది. అంటే భయం మనల్ని ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం, ముందు ఎక్కువ సంపాదిద్దాం అనుకునేలా మోటివేట్ చేస్తుంది. దీనివల్ల విలువైన సమయం పోతుంది. సమయం పోతే కంపౌండింగ్ యొక్క మ్యాజిక్ తగ్గిపోతుంది. అంటే అసలు నష్టం రిస్క్ వల్ల కాదు, ఆలస్యం వల్ల వస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ భయాలను అధిగమించడానికి సరైన ప్లానింగ్ ఉంటే సరిపోతుంది. ప్లానింగ్ అంటే మన లక్ష్యం ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్ ఎంత కావాలి, ఎంత రిస్క్ తీసుకోగలను, వీటితో పాటు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయగలను అనే విషయాల పట్ల క్లారిటీ కలిగి ఉండడం. ఇలాంటి క్లారిటీ ఉంటే భయం తగ్గుతుంది, స్పష్టత వస్తుంది, నిర్ణయాలు తీసుకోవడం సులువవుతుంది. ఉదాహరణకు హైదరాబాద్కు చెందిన సుమ నెలకు 40,000 రూపాయలు సంపాదిస్తుంది. ఆమె ఆ జీతంతోనే ₹1,00,000 ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకుంది. నెలకు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే 10 సంవత్సరాల గోల్ను ప్లాన్ చేసుకుంది. దీనివల్ల ఇప్పుడు ఆమెకు భయం లేకుండా పోయింది. ఎందుకంటే ఆమె తన వద్ద ఉన్న ప్రతి ఒక్క రూపాయికి ఒక పని కల్పించింది. అంటే ప్లానింగ్ వల్ల ఆమె డబ్బుకు స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి ప్లానింగ్ లేని డబ్బు బ్యాంకులో నిద్రపోతుంటే ప్లానింగ్ ఉన్న డబ్బు పనిచేస్తుంది, పెరుగుతుంది, భవిష్యత్తును నిర్మిస్తుంది అని చెప్పవచ్చు. భయం సహజమే కావచ్చు, కానీ ఆ భయం కారణంగా బంధించబడిన డబ్బు మన కలల్ని కూడా బంధించి వేస్తుంది. కాబట్టి సరైన ప్లానింగ్తో మీ డబ్బుకు పనిని, స్వేచ్ఛను కల్పించండి. ఇక రెండవది ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ వర్సెస్ పర్పస్. మన డబ్బును సేవ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి, రక్షించడానికి లేదా మన అవసరాలకు ఉపయోగించుకోవడానికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మనకు అందించే సాధనాలను లేదా టూల్స్ను ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు. అయితే చాలామంది ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు. ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఒక సమస్యను పరిష్కరించాలి. అలాగే ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రోడక్ట్కు ఒక స్పష్టమైన పర్పస్ కలిగి ఉండాలి. అంటే డబ్బుతో సంబంధం ఉన్న ప్రతి నిర్ణయం, అది ఇన్సూరెన్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా గోల్డ్ కావచ్చు, ఇలా ప్రతి నిర్ణయం ఫ్యాషన్ కోసం కాకుండా నిజమైన సొల్యూషన్ కోసం మాత్రమే ఉండాలి.
ఉదాహరణకు ఇన్సూరెన్స్ గురించే తీసుకోండి. ఇన్సూరెన్స్‌ని చాలామంది ఇన్వెస్ట్‌మెంట్‌గా తీసుకుంటారు. కానీ నిజానికి ఇన్సూరెన్స్‌ని ఎప్పుడు రిస్క్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే టూల్‌గా మాత్రమే చూడాలి. మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా అందరూ పెడుతున్నారు అనే కారణంతో కాకుండా స్పెసిఫిక్ గోల్ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు 10 సంవత్సరాల తర్వాత పిల్లల ఎడ్యుకేషన్‌కు 25,00,000 కావాలంటే ఇప్పటి నుండే ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది రేపటి ఆ భవిష్యత్ ఖర్చును పరిష్కరించే సాధనంగా మారుతుంది. అలాగే ఎఫ్‌డిని కూడా రిటర్న్స్ తక్కువైనా ఎమర్జెన్సీ ఫండ్‌గా 3-6 నెలల ఖర్చును సేఫ్‌గా పార్క్ చేయడానికి ఒక సురక్షితమైన సొల్యూషన్‌గా ఉపయోగించుకోవాలి. దీనివల్ల జాబ్ పోయినా, అనారోగ్యం వచ్చినా వెంటనే డబ్బు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా గోల్డ్‌ని ఫ్యాషన్ కోసమో లేదా సేవింగ్స్ కోసమో కాకుండా ఎకానమీ కుదేలైనప్పుడు, మార్కెట్ పడిపోయినప్పుడు మీ డబ్బు విలువను నిలబెట్టే సేఫ్టీ హెడ్జ్‌గా మాత్రమే చూడాలి. కానీ మెజారిటీ మధ్యతరగతి వారు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. ఏజెంట్ చెప్పాడని పాలసీ తీసుకుంటారు. ఫ్రెండ్ సూచించాడని స్టాక్స్ కొంటారు. సోషల్ మీడియాలో చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరందరూ ముందు ప్రోడక్ట్ ఎంచుకొని తర్వాత దానికి పర్పస్ వెతుకుతారు. ఇటువంటి ఆలోచనను కేవలం తలకిందుల ఆలోచన అని అంటారు. అయితే దీనికి సరైన విధానం ఏంటంటే ముందుగా మీకు ఏ సమస్య ఉంది? మీరు ఏ గోల్ సాధించాలి? మీకు ఎప్పుడు డబ్బు అవసరం అవుతుంది? అని వీటి గురించి స్పష్టంగా తెలుసుకొని ఆ తర్వాతే సరైన ప్రోడక్ట్‌ని ఎంచుకోవాలి. లేదా ఒక ఎక్స్‌పర్ట్ సలహా తీసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఇక మూడవది గోల్డెన్ రూల్. ఐ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ థింగ్స్ ఐ డోంట్ అండర్‌స్టాండ్. నేను అర్థం చేసుకోలేని వాటిలో నేను పెట్టుబడి పెట్టను. ఇది అత్యంత శక్తివంతమైన ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాల్లో ఒకటి. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని వ్యాపార మోడల్ ఏంటి? ఆ కంపెనీ డబ్బెలా సంపాదిస్తుంది? దాని బలాలు, బలహీనతలు ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే వీటితో పాటు మార్కెట్‌లో దాని స్థానం ఏంటి? ఆ కంపెనీకి ఎదురవుతున్న రిస్కులేంటి? ఇలాంటి వాటి గురించి కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోలేకపోతే అది ఇన్వెస్ట్‌మెంట్ అవ్వదు. కేవలం జూదం మాత్రమే అవుతుంది. అందువల్లే వారెన్ బఫెట్ లాంటి గొప్ప గొప్ప ఇన్వెస్టర్లు కూడా ఈ రూల్‌ను ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాకుండా అర్థం చేసుకోలేని వాటిలో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎప్పుడు ఎలా పోతుందో, ఎందుకు పోతుందో గూడా మనకు అర్థం కాదు. ఉదాహరణకు ఒక కొత్త టెక్ స్టార్టప్ కంపెనీ గాని, కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ గురించి కానీ మనకు పూర్తి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పుడు కుప్పగోలుతుందో మనం ఊహించలేము. దీనివల్ల డబ్బు పోయినప్పుడు ఎందుకు జరిగింది అని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేము. అలా కాకుండా ఈ రూల్‌ను పాటిస్తే ఈ రూల్ మనల్ని సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ లోపలే అంటే మనకు బాగా తెలిసిన రంగాల లోపలే ఉంచుతుంది. దీనివల్ల మనం తీసుకునే నిర్ణయాలు ఎక్కువ లాజికల్‌గా రీసెర్చ్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక రిటైల్ షాప్ లేదా ఫార్మా కంపెనీ బిజినెస్ గురించి తెలుసుకొని బాగా అర్థం చేసుకుంటే దానికి లాభాలు ఎలా వస్తాయో, కస్టమర్లు ఎందుకు కొంటారో, పోటీ ఎలా ఉందో తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ వ్యాపారంలో సేఫ్‌గా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయవచ్చు. అలా కాకుండా మీరు అర్థం చేసుకోలేని ఒక అడ్వాన్స్డ్ ఏఐ కంపెనీలో పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్‌ను అనవసరంగా పెంచుకోవడమే అవుతుంది. కొంతమందికి కనీసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం ఉండదు. కొత్తగా ఫ్యాషన్‌గా ఉన్నాయని ఎస్ఎఫ్, ఏఎఫ్, పిఎంఎస్ అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవి ఎంత రిస్కు, వాటిపై ట్యాక్సులు ఎంత భారీగా ఉంటాయో తెలుసుకోరు. అందుకే ఈ రూల్ మనల్ని ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా, అహంకారం లేకుండా ఉంచుతుంది. కాబట్టి నాకు తెలియదు అని ఒప్పుకోవడం బలహీనత కాదు. అది డబ్బును కాపాడుకునే బలం అని తెలుసుకోండి. దీన్ని ఫాలో అయితే చాలా అనవసర నష్టాలు తప్పుతాయి. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్థిరంగా, నిర్భయంగా ముందుకు సాగుతుంది. అందుకే ఇది చాలామంది విజయవంతమైన ఇన్వెస్టర్లకు నిజమైన గోల్డెన్ రూల్ అయింది. ఇంకా సులభంగా ఈ రూల్‌ని అమలు చేయడానికి మార్గం ఏంటంటే, మీరు ఏ కంపెనీలోనైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆ కంపెనీ గురించి 10 ఏళ్ల పిల్లవాడికి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. అలా మీరిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఆ పిల్లాడికి అర్థమైతేనే ఆ కంపెనీలో డబ్బు పెట్టండి. ఇక నాలుగవది స్కార్సిటీ మైండ్‌సెట్ వర్సెస్ అబండెన్స్ మైండ్‌సెట్. మనిషి జీవితంలో అసలైన సమస్యలు చాలా సందర్భాల్లో బయట పరిస్థితుల వల్ల కాకుండా, మనిషి లోపల నడిచే ఆలోచన వల్ల మాత్రమే వస్తుంటాయి. సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే నిద్ర సరిపోలేదు అని అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఇది చాలా చిన్న విషయంలాగా కనిపిస్తుంది. కానీ ఇది చిన్న విషయం కాదు. ఇదొక ప్యాటర్న్. సాధారణంగా మన మెదడు మొదట మన దగ్గర ఏది లేదు, ఏది తక్కువగా ఉంది, ఏది సరిపోలేదు అనే విషయాలనే గుర్తిస్తూ ఉంటుంది. దీన్నే స్కేర్సిటీ మైండ్‌సెట్ లేదా లోటు భావన అంటారు. ఈ స్కేర్సిటీ మైండ్‌సెట్ అనేది ఒక అలవాటు. ఈ అలవాటు వల్ల మన దగ్గర ఎంత ఉన్నా కూడా మన మెదడు ఇంకా కావాలి అనే మోడ్‌లోనే ఉంటుంది. ఈ అలవాటు వల్ల మనలో అసంతృప్తి కలగడమే కాకుండా, ఈ అలవాటు మన ప్రవర్తనను కూడా మార్చివేస్తుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రస్తుతానికి తనకు సరిపోయే జీతం వస్తుంది అని అనుకోండి. ఈ స్కేర్సిటీ మైండ్‌సెట్ వల్ల తనకి జీతం సరిపోయినా కూడా అతను ఇంకా సరిపోదు అనే ఫీల్ అవుతాడు. దీనివల్ల అతనికి ఇతరుల విజయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అప్పటి నుండి పోలికలు మొదలవుతాయి. పోలికల నుండి అసూయ వస్తుంది. వాస్తవానికి అతని జీతం తక్కువగా లేదు. కానీ అతని దృష్టి లోటుపై ఉంది. అంటే స్కార్సిటీ మైండ్‌సెట్ అనేది మనకున్న ఆనందాన్ని కూడా దోచుకుంటుంది. ఇంకా ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ అలవాటు మన జీవితంలో యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తుంది. మనం ఎప్పుడు ఇంకా సంపాదించాలి, ఇంకా సాధించాలి, ఇంకా పొందాలి అనే అంతులేని పరుగులో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఫలితంగా మనం ప్రస్తుతం ఉన్న క్షణాల్ని ఆస్వాదించలేము. కాబట్టి మనం లోటు మీద కాకుండా సమృద్ధి మీద దృష్టి పెట్టాలి. దీనికోసం అబ్యుండెన్స్ మైండ్‌సెట్‌ని అలవాటు చేసుకోవాలి. అంటే నాకున్నది సరిపోతుంది. అవసరమైతే ఇంకా సంపాదించుకోవచ్చు అనే ప్రశాంతమైన భావన. ఇది సోమరితనం కాదు. ఇది కృతజ్ఞతతో కూడినటువంటి అభివృద్ధి. ఉదయం లేవగానే నిద్ర తక్కువ అనిపించడం సహజం. కానీ వెంటనే ఇంకో రోజు దొరికింది గదా అని గుర్తు చేసుకుంటే మన మెదడు స్కార్సిటీ నుంచి అబ్యుండెన్స్ వైపు మెల్లగా మారుతుంది. అలాగే జీవితం అంటే కేవలం సంపాదించడమే కాదు, అనుభవించడం కూడా అని గుర్తుపెట్టుకోండి. మన దగ్గర లేని దానికంటే ఉన్నదాన్ని గమనించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనలో ప్రశాంతత మొదలవుతుంది. స్కేర్సిటీ మైండ్‌సెట్ అనేది మనల్ని ఎప్పుడూ ఖాళీగా ఫీల్ అయ్యేలా చేస్తే, అబ్యుండెన్స్ మైండ్‌సెట్ అనేది మాత్రం జీవితాన్ని సంపూర్ణంగా అనిపించేలా చేస్తుంది. అంటే అసలు సంపద బయట ఉండే బ్యాంకు ఖాతాలో కాకుండా మన లోపల ఉండే ఆలోచనల్లోనే మొదలవుతుంది. ఇక ఐదవది డబ్బు నీళ్ళ లాంటిది. మనం ఎక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో, ఎక్కడ ప్రేమ చూపిస్తామో అక్కడికెళ్తే అది మన ప్రపంచాన్ని, మనల్ని బాగు చేస్తుంది. డబ్బును నీటితో పోల్చి చూడండి. నీరెక్కడికెళ్తే అక్కడ జీవం పుడుతుంది. గ్రోత్ కనిపిస్తుంది. ఉదాహరణకు నీటిని పంట పొలంలోకి పంపిస్తే పంట పండుతుంది. మొక్కకు పోస్తే మొక్క పెరుగుతుంది. సేమ్ డబ్బు కూడా అదే విధంగా పనిచేస్తుంది. డబ్బంటే కేవలం నోట్లు కాదు. అది మన విలువలు మంచి వైపుకు పోతున్నాయో, చెడు వైపుకు పోతున్నాయో చూపించే ఒక శక్తి. అంటే మన డబ్బు ఎక్కువగా ఎక్కడ ఖర్చవుతుందో తెలిస్తే, మన ఫోకస్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఉదాహరణకు ఒక తండ్రి తన పిల్లల చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టడం అంటే, అది తన పిల్లల పట్ల తనకున్న ప్రేమ అని అర్థం. అలాగే ఒక తల్లి తన ఫ్యామిలీకి హెల్త్ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే ఆమెకు తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యత అని అర్థం. అదేవిధంగా ఒక వ్యక్తి తన కళ కోసం కోర్సులు నేర్చుకోవడానికి డబ్బు ఖర్చు చేయడం అంటే అది తన భవిష్యత్తుపై తనకున్న శ్రద్ధ అని అర్థం. ఈ విధంగా డబ్బు మన కమిట్మెంట్‌కు మాటల కన్నా బలమైన భాషలాగా పనిచేస్తుంది. అలాగే డబ్బు అనేది సరైన డైరెక్షన్‌లోకెళ్ళినప్పుడు అది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఉదాహరణకు అవసరం లేని వస్తువుల మీద ఖర్చు చేస్తే అది కేవలం ఆ క్షణం వరకు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఆరోగ్యం మీద, ఎడ్యుకేషన్ మీద, పెట్టుబడుల మీద, అలాగే కుటుంబ భద్రత మీద ఖర్చు చేస్తే అది ఎన్నో సంవత్సరాల పాటు ఫలితాలను ఇస్తూనే ఉంటుంది. అయితే చాలామంది డబ్బును ప్రేమకు వ్యతిరేకంగా చూస్తారు. కానీ నిజానికి డబ్బును సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మంచి టూల్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఎవరికైనా అవసరమైనప్పుడు సహాయం చేయడం, తల్లిదండ్రులకు సౌకర్యాలను కల్పించడం, పిల్లల భవిష్యత్తును సెట్ చేయడం ఇవన్నీ డబ్బు ద్వారా ప్రేమను చూపించగలిగే మార్గాలే. అంటే నీరు జీవాన్ని మోసుకెళ్తే డబ్బు మన ఉద్దేశాలను మోసుకెళ్తుంది. అందువల్ల ప్రశ్న డబ్బు ఉందా లేదా అనేది కాదు. ప్రశ్న డబ్బు ఎటువైపుకు వెళ్తుంది అనేది. కాబట్టి డబ్బు మనకు అత్యంత విలువైన కమిట్మెంట్స్ వైపు కదులుతుందా? లేదా మన ఎదుగుదలకు, మన రిలేషన్స్‌కు, మన ప్రశాంతతకు దోహదపడుతుందా లేదా అని సరిచూసుకోవాలి. ఎందుకంటే సరైన మార్గంలో ప్రవహించే డబ్బు మన ప్రపంచాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. ఇక ఆరవది ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, రియల్ రిటర్న్స్. ఒకసారి మీరు కారు కొనడానికి షోరూమ్‌కెళ్ళినట్లు ఊహించుకోండి. అప్పుడు మీరు కారు కలర్ చూసి, కార్‌లో ఉన్న మ్యూజిక్ సిస్టము, సీట్ కవర్లు చూసి ఎక్సైట్ అయ్యారనుకోండి. ఎక్సైట్ అయినంత మాత్రాన కేవలం వీటిని ఆధారంగా చేసుకొని కారు తీసుకోరు గదా! ఇంజిన్ సేఫ్‌గా ఉందా లేదా? బ్రేక్ సిస్టమ్ బాగుందా లేదా? అని చెక్ చేసుకున్న తర్వాతే కారు కొంటారు. అదేవిధంగా డబ్బు విషయంలో ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, రియల్ రిటర్న్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి డబ్బుకు ఇంజిన్ లాగా పనిచేస్తాయి. ప్రెజెంట్ వాల్యూ అంటే ఈరోజు డబ్బుకున్న విలువ. ఫ్యూచర్ వాల్యూ అంటే ఈ డబ్బు భవిష్యత్తులో ఎంత అవుతుందో తెలియజేస్తుంది. రియల్ రిటర్న్ అంటే ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత నిజంగా మీకు మిగిలే లాభం. కాబట్టి ఈ 3 విషయాల గురించి తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అంటే ఇంజిన్‌ని చూడకుండా కారు కొనడమే అవుతుంది. ఉదాహరణకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ 10 ఏళ్లలో డబుల్ అవుతుంది అని ఎవరైనా చెప్తే సౌండ్ బాగుంది గదా! అని యావరేజ్ వ్యక్తి అక్కడే ఆగిపోతాడు. మనీ డబుల్ అవుతుంది అనగానే ఎక్సైట్ అవుతాడు. కానీ కాన్సెప్ట్స్ తెలిసిన వ్యక్తి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 10 ఏళ్లలో ప్రైసెస్ కూడా డబుల్ అయితే
నా రియల్ గెయిన్ ఎంత అవుతుంది అని ఆలోచిస్తాడు. ఉదాహరణకు ఈరోజు రూ. 1,00,000 పెట్టుబడి పెట్టి 10 ఏళ్ల తర్వాత 2,00,000 అయితే సూపర్ అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఇన్‌ఫ్లేషన్ వల్ల ఇప్పుడు రూ. 1,00,000 కొనగలిగే వస్తువు 10 ఏళ్ల తర్వాత 1,90,000 అయిందంటే అప్పుడు నువ్వు సంపాదించింది కేవలం 10,000 మాత్రమే అవుతుంది. దీన్నే రియల్ రిటర్న్ కాన్సెప్ట్ అంటారు. ఈ కాన్సెప్ట్ గురించి తెలియకపోతే మనం నంబర్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సొస్తుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలిస్తే నిజమైన పిక్చర్ ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కారు నడిపే వారికి బ్రేక్ ఎలా పనిచేస్తుంది అని బేసిక్ ఐడియా ఎలా అయితే ఉండాలో, అలాగే ఇన్వెస్టర్‌కి టైమ్ వాల్యూ ఆఫ్ మనీ గురించిన అర్థం కూడా స్పష్టంగా తెలిసుండాలి. లేకపోతే వేగంగా వచ్చే రిటర్న్స్ చూసి తప్పుడు డెసిషన్స్ తీసుకుంటాడు. ఇక ఏడవది ఏజ్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్. కంపౌండింగ్ యొక్క శక్తిని, గొప్పతనాన్ని తెలియజెప్పే ఒక రూల్ ఏజ్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్. కాంపౌండింగ్ అంటే మీ డబ్బు మీద వచ్చే ఆదాయం. అంటే వడ్డీ లేదా రిటర్న్స్. మళ్ళీ మళ్ళీ మీ అసలు డబ్బుతో కలిసి ఇంకా ఇంకా పెరుగుతుంది. అంటే మీరు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ మీద మాత్రమే కాకుండా అప్పటి వరకు వచ్చిన ఆదాయం మీద కూడా మళ్ళీ ఆదాయం వస్తుంది. అంటే ఇదొక స్నో బాల్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. అయితే ఈ కంపౌండింగ్ అనే ప్రాసెస్‌కి టైం అనేది కీలకంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వయసు నుండి నెలకు 5,000 40 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఆ 40 ఏళ్ల పాటు సంవత్సరానికి యావరేజ్‌గా 7-8% రిటర్న్స్ వచ్చినా కూడా మీ సంపద చాలా పెద్ద మొత్తంగా మారుతుంది. అలా కాకుండా మీరు 35 ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే అదే గోల్ చేరుకోవడానికి నెలకు 12,000 నుండి రూ. 15,000 పెట్టాల్సొస్తుంది. అంటే 15 ఏళ్ల ఆలస్యం వల్ల మీరు చాలా ఎక్కువ సేవ్ చేయాల్సొస్తుంది. కాబట్టి చిన్న వయసులో చిన్న మొత్తాలు పెట్టినా కూడా మీ చిన్న వయసు కారణంగా సమయం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. దీనివల్ల కాంపౌండింగ్ శక్తి కూడా బాగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా చిన్న వయసులో పెట్టుబడిని ప్రారంభించడం అనేది మనకొక మెంటల్ రిలీఫ్‌ని కూడా ఇస్తుంది. నేను ఇప్పుడే కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వస్తుంది. యంగ్ ఏజ్‌లో నేర్చుకునే ఈ చిన్న క్రమశిక్షణ పెద్ద వయసులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌గా తిరిగొస్తుంది. అందుకే యంగర్ యూ ఆర్ లెస్ యూ నీడ్ టు సేవ్ అని అంటారు. సో, ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 7 విషయాలను మీ జీవితంలో అవసరమైనప్పుడు తెలివిగా ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.